అందరికీ నమస్కారం అండి. నేను మీ గోదావరి అమ్మాయి మధుని మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కనుక నేను బడ్జెట్ ఫ్రెండ్లీలో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవచ్చు, ఎంత తక్కువలో చేసుకుంటే మనకి డబ్బులు ఎలా సేవ్ చేసుకోవచ్చు అన్న దాని గురించి అయితే నేను టాపిక్ మాట్లాడుతున్నానండి ఈరోజు. అందరికీ నమస్కారం అండి. నేను మీ గోదావరి అమ్మాయి మధుని మాట్లాడుతున్నాను. ఈరోజు అయితే కనుక నేను వరలక్ష్మి వ్రతానికి ఎలా బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసుకోవాలో పూజ అన్నది దాని గురించి అయితే వివరంగా చెప్పాలనుకుంటున్నానండి. నేను లాస్ట్ ఇయర్ ఎలా అయితే డబ్బులు వేస్ట్ చేశానో అలా మీరు కూడా చేయకూడదని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎంత తక్కువలో చేయొచ్చో మీకు అన్ని పిన్ టు పిన్ అన్నీ చెప్తానండి. నేను రూప్ తీసుకున్నాను, లాస్ట్ టైము రూప్ తీసుకున్నాను, ఈ ఇయర్ కూడా నేను రూప్ అన్నది తీసుకున్నానండి. తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటారు, లేని వాళ్ళు అయితే తీసుకోరండి. కానీ మీరు సేవింగ్స్ అన్నది ఎక్కడ చేయొచ్చు అనగానే మీరు రూప్ విషయంలో అయితే కనుక డబ్బులు సేవ్ అన్నది అయితే కనుక చేయొచ్చండి. కొంచెం అంటే మనం గ్రామే కొనాలని అయితే కనుక రూల్ అయితే ఎక్కడా లేదండి. మనం దేవుడికి పెట్టేది అరగ్రామ్ అయినా సరే పర్లేదండి. మనం ఉన్నందులో మనం పెడుతున్నాం, ఎవరి గురించి అన్నది మనం అయితే కనుక ఇది చెయ్యట్లేదు కదండి. అలాగనే ఎవరో కొనుక్కుంటున్నారని చెప్పి కూడా మీరు కూడా ఎక్కువ అమౌంట్ అప్పులు చేసి అయితే మాత్రం వ్రతం అన్నది అయితే చేయకండి. ఎంత తక్కువలో అవ్వాలని చూసుకుంటున్నారో అంత తక్కువలో అయితే కనుక చేసుకోండి. నేను లాస్ట్ టైం ఎక్కువ అమౌంట్ పెట్టేశానని చెప్పాను కదండి, అది ఏ విషయంలో పెట్టానో కూడా ఇప్పుడు చెప్తున్నాను చూడండి. నేనైతే కనుక అమ్మవారికి శారీ ఒకటి పెట్టాను, తర్వాత జాకెట్ ముక్కలు ఇవి కూడా కొన్నాను. మీరు ఎంత తక్కువలో కొనుక్కుంటే అంత మంచిదండి. ఒక శారీ కొనుక్కున్నా సరే మీకు 500 లేదంటే 600 700లో చూసుకోండి. అంటే 1000 పెట్టి కొనుక్కోవాలి, 2000 పెట్టి కొనుక్కోవాలి, 3000 ఇలా అయితే కనుక మీరు అస్సలు అనుకోకండి. ఒకసారి అంత అమౌంట్ 1 మంత్లోనే తీస్తే మనకి నెక్స్ట్ మంత్ ఇబ్బంది అవ్వచ్చేమో. అలా ఇబ్బంది పడకండి ఎప్పుడైనా సరే. ఈ మంత్ వ్రతం వచ్చింది కదా, ఎలాగన్నా తీసుకోవాలి, శారీ కొనిపించుకోవాలి హస్బెండ్తో అని మాత్రం మీరు ఎప్పుడు ఆలోచించుకోకండి. ఎంత తక్కువలో అవుతే కనుక అంత తక్కువలో. మీరు జాకెట్ ముక్క ముత్తైదువులకు పెట్టినా సరే అది క్వాలిటీ అన్నది సూపర్ క్వాలిటీయే పెట్టాలి అని అయితే కాదండి. మీకు నచ్చింది, మీకు తోచింది, మా దగ్గర ఇంతే ఉంది, ఈ రూపాయి నేను పెట్టగలను అని మాత్రమే చూసుకోండి. మీరు మీ దగ్గర రూపాయి ఉంటే రూపాయే పెట్టండి. రూపాయి ఎందుకు పెట్టాలి, నేను ఇంకా పెద్దది పెట్టాలనుకుంటున్నాను, నేను 10 రూపాయల ఐటెం కొంటాను అంటే కనుక అది నష్టపోయేది మనమే. చెప్పినోళ్ళు ఎలాగన్నా చెప్తారు. ఒకవేళ మనం ఇచ్చిన జాకెట్ ముక్క వాళ్ళు కుట్టించుకున్నా కుట్టించుకోకపోయినా సరే వాళ్ళు ఏ దేవుడి దగ్గరో ఎక్కడో దగ్గర పెట్టుకొనన్నా వాడతారు, లేదంటే మళ్ళీ వేరే వాళ్ళకి అదే గుడ్ అయినా సరే ఇచ్చేస్తారండి. మనం ఎప్పుడూ కూడాను వాళ్ళు ఇంత ఇచ్చారు కదా మనం కూడా ఇంత పెడదామని మాత్రం మీరు ఎప్పుడూ ఆలోచించుకోకండి. పక్కన వాళ్ళు చెప్పిన మాటలు అయితే కనుక ముందు వినకండి. వ్రతం అనగానే మెయిన్ ఎక్కువ ప్రైస్ ఏదైనా పెరిగేది ఉందా అంటే కనుక అది గోల్డ్ రేట్ పెరుగుతుందండి. ఇంకొకటి పువ్వుల రేట్లు కూడా అలాగే పెడతారు, ఇంకా పళ్ళు రేట్లు కూడా అలాగే చెప్తారండి. ఏదైనా సరే మీరు పళ్ళు ఏమైనా కొనుక్కోవాలన్నా సరే ఏమంటారు, ముత్తైదువులకి ఇవ్వాలనుకుంటున్నారు కనుక, ముత్తైదువులకి ఇవ్వాలనుకుంటే కనుక మీరు ఒక 5గురికి ఇవ్వాలనుకుంటే కనుక ఒక 8 కాయలు కొనుక్కోండి. 8 కాయలు లేదంటే ఒక 3 యాపిల్స్ ఇలాగా కొంచెం. అంటే మీరు ఎలా ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. వ్రతం అనగానే మెయిన్ ఎక్కువ ప్రైస్ పెరిగిపోయేది ఏమైనా ఉన్నాయంటే అది గోల్డ్ రేట్ అండి. తర్వాత మనం వ్రతం చేసుకున్నప్పుడు వాడే పువ్వులు వీటి రేట్లు అయితే కనుక చాలా ఎక్కువ ఉంటాయండి. గోల్డ్ మాత్రం మీరు ఎప్పుడు పర్చేస్ చేయాలనుకున్నా సరే మీకు తెలిసిన షాప్కే వెళ్ళండి. లేదు అక్కడ కూడా ప్రైస్ ఎక్కువ, ముందు బయట కూడా కంపేర్ చేసుకోండి. బయట ఎంత ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంది, మనకి జిఎస్టీ ఎంత పడుతుంది, వీళ్ళైతే కనుక ఎలా తీసుకుంటున్నారు, ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి మీరు తీసుకోండి రూప్ అన్నది. ఇప్పుడు వస్తే కనుక పువ్వుల రేట్ అయితే కనుక ఖచ్చితంగా పెరిగిపోతాయి. తోరణాలు కట్టండి, పచ్చగా ఉండడానికి తోరణాలు కట్టుకోండి. గుమ్మాలకి వాటికి మనం పువ్వులతోనే డెకరేషన్ చేయాలని అయితే ఏం లేదండి. ఇలాగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టే అలాగా సంవత్సరం రేట్లు అన్నవి పెరిగిపోతూ ఉన్నాయండి. ఎప్పుడన్నా సరే రేటు పెరిగిందంటే పెరగడమే తప్ప తగ్గడం అన్నది ఎక్కడా లేదండి.
అమ్మవారికి మీరు చామంతి పూలతో దండ వేయండి. ఎంత బాగుంటారో అమ్మవారు అలాగా వేసినప్పుడు. చామంతి పువ్వులు తీసుకోండి. అంతేగాని డెకరేషన్‌లకి వాటిలకి బంతి పువ్వులని లేదంటే వేరే వేరే ఫ్లవర్స్ ఇప్పుడైతే కనుక చాలా హైబ్రిడ్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. డెకరేషన్‌కి వాటిలకి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అయి కాకుండా ఇంకా అమ్మవారి ఫోటో వెనకాతలైతే గనక ఆహ్, ఇగ ఏమంటారు అరిటాకులతో చేస్తున్నారండి డెకరేషన్‌లు అయన్నీ. అరిటాకులతో చేయడం లేదంటే ఆహ్, ఇంకా ఫ్లవర్స్‌తోని వాటిలతోని ఈటిలతోని ఏయోటి అలా చేస్తూనే ఉంటున్నారు. అయన్నీ పక్కనెడితే గనక ఇప్పుడు ఇంకో నా చిన్నప్పుడు అసలు ఇలాంటియి ఏం లేవండి అసల. ఇప్పుడైతే గనక ఇంకో ఫ్యాషనొచ్చింది. అమ్మవారిది విగ్రహాలు పెడుతున్నారు. అయి కూడా ఒక టాయ్స్ టైప్‌లో ఉన్న విగ్రహాలు పెడుతున్నారు. ఒకప్పుడు అమ్మవారి దగ్గర పెట్టేవి ఏవన్నా ఉన్నాయంటే పసుపుతో చేసిన వినాయకుడు, ఆహ్, ఒక ఫోటో ఫ్రేము, అమ్మవారిది ఒక ఫోటో ఫ్రేమ్ మాత్రమే ఉండేదండి. ఇప్పుడు అలా కాదు. ఫోటో ఫ్రేము ఉంటుంది. పక్కనైతే గనక చిన్నది విగ్రహం లాంటిది పెడుతున్నారు. పోనీ అదేమన్నా వెండితోనో, దేనితోనో దాంతో చేసిందా అనంటే కాదండి. ఒక క్లాత్‌తోని వాటిలతోని కుట్టిన దాన్ని పెడుతున్నారు. పెట్టడం తప్పని అనట్లేదు. కానీ బయట చూస్తే వాటిలి ప్రైజులొచ్చేటప్పటికి 2000, 3000 ఒకళ్ళు పెట్టడం స్టార్ట్ చేస్తున్నారు. ఒకళ్ళు పెట్టిన తర్వాత నుంచి వాళ్ళు పెట్టారు కదా! చాలా బావుంది. మనం కూడా పెడదాం అని చెప్పి ఆహ్, అవతలోళ్ళు కూడా తీసుకుంటున్నారు. అలా తీసుకోకండి. అమ్మవారంటే విగ్రహము పెట్టాలని రూలేం లేదండి ఎక్కడాను. చిన్నది ఫోటో ఫ్రేమ్ కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని పూజ అన్నది చేసుకోవచ్చు. మీకు అంతగా ఏమైనా కొనుక్కోవాలనుకుంటే గనక వెండియి కొనుక్కోండి. ఏమైనా చిన్న చిన్నయి వెండి వస్తువులు కొనుక్కుంటే గనక కొనుక్కోండి. అంతేగాని బొమ్మలకి, వాటిలకి, వీటిలకని మాత్రం డబ్బులు వేస్ట్ చేయకండి. చిన్న విగ్రహాలు వస్తాయండి అయ్యే డబ్బులతో. 2000, 3000తో. దేవుడు పూజ గదిలోకి ఏయన్నా కొనుక్కోవచ్చు. అయ్యే డబ్బులుంటే గనక. అమ్మవారికి మనము నగలతో అలంకరణ అయితే ఏం చేయకూడదండి. అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఒక చిన్న కథ చెప్తాను చూడండి. మా అమ్మమ్మ గారు ఎలా చేసేవారో పూజ. మా తాతయ్య గారు ఉన్నప్పుడైతే గనక పూజలయి చాలా చేసేవారండి. ఆవిడ ప్రతి సంవత్సరం కూడా రూపు కొనుక్కునేది. ఆవిడ బంగారం కొనుక్కున్నా, కొనుక్కోపోయినా సరే, ఏవైనా వస్తువులు కొనుక్కున్నా, కొనుక్కోపోయినా సరే, వరలక్ష్మి వ్రతం అనగానే కన్ఫర్మ్‌గా రూపయితే కొనుక్కునేవారండి. ఆవిడ పొద్దున్నే లేసేది. పొద్దున్నే లేసి ఆవిడ పనులవి చేసుకొని శుభ్రంగా ఇల్లు గుమ్మాలన్నీ కడిగేసి, ఫోటో ఫ్రేమ్‌లు అయన్నీ కూడా నీట్‌గా తుడిచేసి, వాటికి పసుపు, కుంకుమ ఇవే పెట్టేవారండి. ఇప్పుడైతే గనక నగలేస్తున్నారు గానీ, అప్పట్లో వాళ్ళైతే గనక నగలు ఇలాంటియి ఏమి ఏసేవారు కాదండి. అలంకరణ అనగానే ఆల్రెడీ ఫోటోలోనే అన్నిటిలోనే ఉంటాయండి. అలంకరణ చేసి ఫోటో ఫ్రేమ్‌లయి ఇస్తారు. ఫోటో ఫ్రేమ్‌లోనే ఉంటాయి మొత్తం అంతాను. అమ్మవారికి కాళ్ళు దగ్గర, నుదిటి దగ్గర, చేతుల దగ్గర నుదిటి దగ్గర, చేతుల దగ్గర అయితే గనక బొట్లయి పెట్టేవారండి. ఫోటోలు చక్కగా నీట్‌గా తుడుచుకొని ఆవిడైతే గనక పసుపు, కుంకుమ అన్నీ కలుపుకొని పెట్టుకునేవారండి. అయన్నీ పెట్టుకున్న తర్వాత పూజ సామాన్లన్నీ నీట్‌గా కడుక్కొని ఉంచుకున్నారు. ప్రతి గురువారం వచ్చిందంటే ఆవిడ పూజ సామాన్లన్నీ కడుక్కొని పెట్టుకునేవారు. శుక్రవారం, శనివారం, సోమవారం ఈ 3 రోజులైతే గనక చాలా నిష్టగా అసల నీసేం తినకుండా పాటించేవారు. వరలక్ష్మి వ్రతానికొచ్చేసరికి మాత్రం అంతే నిష్టగా ఎలా ఎంత నీట్‌గా ఉంచుతారో ఇల్లు, అంతే నీట్‌గా అన్నీ చేస్తారండి. 3 రకాల ఆహ్, ఏమంటారు ప్రసాదాలైతే పెడతారండి ఆవిడ ఖచ్చితంగా మాత్రం. 3 లేదంటే 5 అంతేగాని అంతకు మించి అయితే గనక ఆవిడెప్పుడు పెట్టరండి. ఇంట్లో ఎంతమందున్నా సరే ఆవిడైతే గనక చాలా తక్కువ తక్కువ అన్నీ తక్కువ తక్కువ వండుకొని పెట్టుకోరండి. ఇప్పుడు అలా కాదండి. ఆకు దగ్గర అన్నీ ఇన్ని రకాలు ఉండాలి, ఇన్ని రకాలు పెట్టాలి. ఏదో ఎవరో రాసిచ్చినట్టు ప్రసాదాలయ్యి పెడుతున్నారు. ఆ రకంగా పెట్టకండి. ఎంతైతే మీరు చేయగలరో అంతే చేయండి. ప్రసాదం అనగానే ఏం పెడతారండి? పులిహోర పెడతారు, గారెలు వేస్తారు, బెల్లం గారెలు వేస్తారు అమ్మవారికి, దద్దోజనం పెడతారు, పరమాన్నం పెడతారు. ఇంకొకటి ఏమైనా పెడితే గనక వడపప్పు అయ్యి పెట్టొచ్చు అమ్మవారికి. ఇలా ఒక 5 రకాలు పెడితే సరిపోతదండి. 11 రకాలు
9 రకాలు అన్ని పెట్టాల్సిన అయితే అవసరం ఉండదండి. ఎందుకనంటే ఒకవేళ అన్ని రకాలు చేసుకున్న ఇంట్లో ఎక్కువ మంది ఉంటే పర్లేదులెండి. ఎక్కువ మంది లేకుండా ఇంట్లో నలుగురు, ముగ్గురు ఉండేవాళ్ళైతే గనక అంతంత ఎఫర్ట్ అయితే పెట్టకండి. మీకు ఎంతైతే వీలవుతదో అంత మాత్రమే చేసుకోండి. ఏది వృధా చేయకండి. ఒకవేళ ఆ రోజు గనక ఏవన్నా మిగిలిపోయినా సరే, ఎక్కడ గోమాత కనబడతదో అక్కడ మీరు చేతులు అయ్యి తగిలించుకోవడం, మీరు ఎంగిలి చేయనివి ఏదైనా ఉంటే మాత్రం గోమాతలకు పెట్టండి. మీరు తినేసిన ఎంగిలాకులు ఇలాంటివి మాత్రం ఎప్పుడు వేయకండి. చెత్తలో పాడేయండి కానీ అస్సలు ఎప్పుడు కూడా గోమాతలకు పెట్టకండి. మీరు ఎంగిల్ చేసింది ఏది కూడా పెట్టకండి. చాలా పాపం అలా పెడితే కనుక. ఈ మధ్యన ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేటప్పుడు ప్లాస్టిక్ వాటిల్లో సిల్వర్ కోటింగ్ చేసినవి, లేదంటే గోల్డ్ కోటింగ్తో ఉన్నాయి ప్లాస్టిక్ వాటిల్లో పెట్టేసి ఇస్తున్నారు. చిన్నది ఎలా ఉంటుందంటే రౌండ్గా చిన్న ప్లేట్ టైప్లో ఉంటుంది, వాటిల్లో పెట్టేసి ఇస్తున్నారు. అలా ఇవ్వకండి, మీ చేతులతో పెట్టి ఇవ్వండి. ఒకవేళ వాళ్ళు క్యారీ చేయట్లేదు అంటే ఇంటికి వెళ్ళాలి, లాంగ్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కవర్స్ ఏమన్నా ఇవ్వండి. అంతేగాని ప్లాస్టిక్ వాటిలతో ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదండి. ప్లాస్టిక్ గిన్నెల్లో వాటిల్లో ఇవ్వడం అన్నది. ఇప్పుడు నేను తీసుకున్న రూపు ఎంత కాస్ట్ పడిందో అదంతా పిన్ టు పిన్ చెప్తాను చూడండి. నేను ఈ నెల అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్నానండి. అమావాస్య వెళ్ళిపోయిన ఒక 4 రోజులకో, 5 రోజులకో తీసుకున్నాను నేను. ఎప్పుడు తీసుకున్నాను అన్నది నాకైతే గుర్తులేదు. నేను మెయిన్ రోడ్లో చాలా షాపులకైతే వెళ్ళాను. మార్వాడి షాప్కి వెళ్ళాను కానీ అక్కడ నాకు తక్కువ క్వాలిటీ చూపించారు. నేను అక్కడ ఎప్పుడు తీసుకుంటున్నా సరే అంటే కొంచెం గోల్డ్ అన్నది తక్కువ రకం ఉంది ఇచ్చేస్తున్నారండి. అందుకని నేను ఇంకా సరే కదా అని ఖజానాకి వెళ్ళాను. వెళ్తే కనుక అక్కడ ఇంకా రూపులై రాలేదన్నారు. తర్వాత సిఎంఆర్ కల్లేపల్లి అని ఒక గోల్డ్ షాప్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళానండి. కల్లేపల్లికి వెళ్తే కనుక వాళ్ళు చెప్పిన ప్రైస్కి అయితే నాకు దిమ్మ తిరిగిపోయింది నిజంగా. అరగ్రాము రూపుకి వచ్చే మనకి ఆ రోజు అయితే కనుక ప్రైస్ 13,088 ఎంతో చేంజ్ ఉంది. కానీ వాళ్ళు వేసిన ప్రైస్ సగానికి సగం అరగ్రాముకే ఒక 8,500 ఎంత వేసారండి. అంటే గ్రాముకి ఇంకా ఎంత వేసేవారో చూడండి. మేకింగ్ ఛార్జెస్ ఇవి అయితే కనుక చాలా ఎక్కువ వేశారు. సరే ఇంకా ఇక్కడ చాలా ఎక్కువ చెప్తున్నారని చెప్పి నేను వేరే షాప్కి వెళ్ళాను. సత్యనారాయణకి వెళ్తేనేమో అక్కడ ఇంకా రాలేదు అని అన్నారు. చాలా షాపుల్లో అయితే కనుక ఇంకా స్టాక్ రాలేదు అని చెప్పారు. నేను జిఆర్టీకి వెళ్ళానండి. జిఆర్టీకి వెళ్ళి చూశాను. అక్కడైతే కనుక నాకు తక్కువగానే వేశారు. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదైతే కనుక లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయితే వస్తుందండి ఫ్రంట్. తర్వాత వెనకతలు చూసుకుంటే మీకు రాముల వారి కళ్యాణం అన్నది అయితే ఉందండి. దీని మీద హాల్మార్క్ కూడా ఇచ్చారండి, 916 అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు బిల్ ఎంత అయిందో చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ప్యూరిటీ అయితే చూసుకోవచ్చండి. 22 క్యారెట్స్ అని చెప్పి ఉంటుంది. నేనైతే కనుక బిల్ చూపిస్తున్నాను చూడండి. 7,100 అయితే అయిందండి నాకు. ఇది ఎలా అయిందో కూడా నేను చెప్తాను. టోటల్గా నాది గోల్డ్ ప్రైస్ వచ్చేటప్పటికి
ఆహ్, అంటే మేకింగ్ చార్జెస్ అన్నీ కలిపే చెప్తున్నానండి నేనిప్పుడు. 6,992 పడిందండి నాకు. దాంట్లో నాకు జీఎస్టీ ఇయన్నీ కలిపి ఒక 300 అయితే యేసుకున్నారండి. టోటల్ నాకు 7,200 చేంజ్ ఎంతో చెప్పారు. మొత్తం డిస్కౌంట్ అంతా తీసేయగా నాకైతే గనక 7,100 అయితే పడిందండి టోటల్‌గా అయితే గనక. మీరు ఏ గోల్డ్ తీసుకున్నా సరే ఫస్ట్ అయితే గనక అక్కడే దేవుడి దగ్గర పెట్టించి తీసుకోండి. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా దేవుడి దగ్గర పెట్టుకోండి. పెట్టుకొని అప్పుడు బీరువాలో భద్రంగా ఉంచుకోండి. నేనైతే గనక శారీ అయితే గనక ఒక 600, 500 బిలోనే తీసుకున్నానండి. తర్వాత పూజా సామాన్లు ఇయన్నీ కలిపి నేను ఆల్రెడీ పూజా సామాన్లు ఇవన్నీని ఫస్టే తీసుకున్నాను. అవన్నీ నేను వేరువేరుగా పెట్టుకుంటానండి. అంటే కొంచెం డైలీ యూజ్ చేసేవి కొంచెం పక్కనుంటాయి. మామూలుగా ఏమన్నా పూజలు అయ్యి ఎక్కువ ఇలా వ్రతాలు ఏమన్నా వచ్చేటప్పటికి మాత్రం అవి సపరేట్‌గా పెట్టుకుంటానండి. ఒకదానికొకటి టచ్ చేయనమాట ఎప్పుడూని. పీరియడ్స్ టైంలో అయితే గనక నేను చాలా దూరంగా పెడతానండి. అసల ఆ కబోర్డ్ దగ్గరికే వెళ్ళను నేనసల. చాలా కేర్‌ఫుల్‌గా అయితే ఉంటానండి. హ్మ్. వ్రతానికి సంబంధించి అయితే గనక మీకు నేనైతే గనక లిస్ట్ రాసాను. లిస్ట్ మీకు ఫోటో తీసి పెడతాను. అలాగే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఏమేం కావాలా అన్నది చెప్తాను చూడండి. పసుపు, కుంకుమ, గంధం, తమలపాకులు, వక్కలు, అక్షింతలు ఎలాగో మనం ఇంట్లో కలుపుకుంటాం కదండీ! అది కూడా రాసేసాను నేను. కొబ్బరికాయ ఒకటి గాని, 2 గాని మీరు దేవుడి దగ్గర ఒకటి కొట్టినా సరే మళ్ళీ ఇంట్లో దేవుడి మూల కూడా ఒకటి కొడతారు కదండీ! అలాగా 2 అనుకోండి ఇంకా. కలశం వెండిదవ్వండి, రాగిదవ్వండి, ఇత్తడిదవ్వండి. మామిడాకులు తోరణాలు కట్టుకోవడానికండి. మామిడాకులు, అమ్మవారి ఫోటో, కొత్త చీర, అలాగే కొత్త చీరతో పాటు జాకెట్ ముక్క కూడా పెట్టాలండి అమ్మవారికి పక్కన. పువ్వులు, పూలమాల. పువ్వులు అనగానే విడి పువ్వులు కొన్ని తీసుకోండి. విడి పువ్వులుని చామంతి పువ్వులతో మాలున్నది తీసుకోండి అమ్మవారికి వేయడానికి. అరటిపళ్ళు, మీరు ఇంకా ఏవైనా దానిమ్మకాయలు, యాపిల్స్ లేదంటే బత్తాకాయలు, దీపం ఒత్తులు, నెయ్యి లేదా నూనె, అగరొత్తులు, కర్పూరం నైవేద్యానికండి. నైవేద్యానికి ఎప్పుడైనా సరే మీరు వండుకుంటున్నారైతే గనక కన్ఫామ్‌గా వండుకుంటే గనక పులిహోర, చక్కెర పొంగలి, అమ్మవారికి ఇష్టమైన పరమన్నం, ఇంకా మర్చిపోయాను మాట రావట్లేదు. బెల్లం గారెలు. ఒకవేళ మీకు ఏమన్నా ఆనవాయితీ ఉంటే గనక అవి వండుకోండి. మీ పిండి వంటలు ఏమన్నా ఆనవాయితీ ఉంది అవి పెట్టుకోవాలి అన్నప్పుడు మాత్రం అవి పెట్టండి. గాజులు, కుంకుమ భరణ, దక్షిణం. ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర పెట్టేటప్పుడు చిల్లరే పెట్టండి ఎక్కువ. ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి తెచ్చేసి కట్టలు పెట్టడం ఇలాంటివి చేయకండి. ఇప్పుడు అన్ని కట్టలు పెట్టిన వెంటనే అమ్మవారు అయితే కనుక దీన్ని డబల్ చేయాలని అయితే అనుకోరు కదండి. రెస్పెక్ట్ ఇస్తాం మనం. ఇచ్చేది మనం అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ పెట్టినవన్నీ మనం ఫోటో తీస్తాం. ఫోటో తీసినప్పుడు అందరూ చూస్తారు. అందరు చూసిన తర్వాత ఏమనుకుంటారు, అమ్మ వీళ్ళ ఇంటిలో ఇంత డబ్బు ఉందా అని కన్ను తగులుతుందండి. మనకే తగులుతుంది కన్ను అన్నది. అలా తగలకుండా చూసుకోండి. చిల్లర పెట్టండి. ఏమి అది తక్కువగా అయిపోదండి. మీరు చిల్లర పెట్టినంత మాత్రాన నన్ను తక్కువగా చూస్తారని మీరు ఎప్పుడూ అనుకోకండి. తర్వాత తెల్ల దారపురీలు ఒకటి కొనుక్కోవాలండి. పంచపాత్ర, గంట, హారిత పళ్ళెం ఇవన్నీ ఉండాలండి. చూడండి ఒకసారి లిస్ట్ అంతా.
ఇవన్నీ తీసుకున్నప్పుడు మన ఇంట్లో పిండి వంటలకి అన్నిటికీ కలిపి అయితే కనుక ఒక 1000 రూపాయలు అవ్వచ్చండి. మనం చీర, జాకెట్ ముక్కలు ఇవన్నీ చూసుకున్నా సరే, ఎలా చూసుకున్నా ఒక 1500 అయితే అవుతుందండి. మనం వ్రతం చేసేది చూపించుకోవడానికి కాదండి. మన భర్త బాగుండాలి, మన ఇంట్లో సిరి సంపద ఉండాలి, మనం చల్లగా ఉండాలి, వీటి గురించి అని చెప్పే వ్రతాలు చేసుకుంటారు. ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి మీది ఏదైనా సరే. నేను బాగుండడం కోసమే చేస్తున్నాను, మా కుటుంబం బాగుండడం గురించే మాత్రమే చేస్తున్నాను, ఇది మాత్రమే అనుకొని ఈ పూజ అన్నది చెయ్యండి. అంతేగాని ఫోటోలు తీయడానికి లేదంటే వీడియోస్ అవి తీయడానికి ఎంత ఉందని చూపించుకోవడానికి మాత్రం చేయకండి. వేరే వాళ్ళు చేస్తారు, వాళ్ళు మూర్ఖులని చెప్పి మనం కూడా మూర్ఖుల్లా ప్రవర్తించకూడదు కదండి. మనకు కూడా మంచి చెడు అన్నవి తెలుస్తూ ఉంటాయి కదా. మనకి అన్నీ తెలిసినా సరే మనం వాళ్ళు చేసిందే చెయ్యాలని అనుకుంటాం. అలా చేయకండి. ఇప్పుడు ఈ మధ్యన దేవుడి దగ్గర జర్మన్ సిల్వర్ ఎక్కువ పెడుతున్నారండి. జర్మన్ సిల్వర్ కాదండి, అవి కొనుక్కోకండి. ఏదైనా సరే వెండి వస్తువులు కొనుక్కోండి. వెండి అయితే మంచిదండి. అమ్మేవాళ్ళు ఎన్నన్నా చెప్తారు, జర్మన్ సిల్వర్ మంచిదండి, అది మంచిదండి, ఇది మంచిదండి. ఎప్పుడన్నా సరే సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి. సిల్వర్, గోల్డ్ అన్నది సంవత్సరంలో మనం ఏ బంగారం కొన్నా కొనకపోయినా సరే, ఈ పూజతో అయినా సరే కొంచెం కొంచెం కొనుక్కోవాలండి. రూపు అన్నది కొనుక్కోండి ప్రతి ఒక్కరు. అది మనం గ్రామ్ అవని, అరగ్రామ్ అవని, ఎంతైనా సరే రూపు కొనడం మాత్రం ఖచ్చితంగా మీరు అది ఈ ఇయర్ నేను కొనుక్కుంటాను అని చెప్పైతే మీరు ఫిక్స్ అయిపోండి. అలా అనుకొని కొనండి. అడగండి ఇంట్లో. ఇంట్లో భర్తకు చెప్పండి, ఏంటి నేను ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పండి. అర్థమయ్యేలా చెప్తే ఎవరైనా చేస్తారండి. కానీ మనం నేను అలా చేయాలనుకుంటున్నానండి, పక్కింటి ఆవిడ అలా చేసిందండి, నేను చేస్తానండి అని అంటే అవతల వాళ్ళకొచ్చే జీతానికి ఇవన్నీ మన ఖర్చు పెట్టేవి ఇవన్నీ చెప్పామనుకోండి, వాళ్ళు భయపడిపోతారు. ఎందుకో ఈ ఇయర్ వద్దులే, వచ్చే సంవత్సరం చేసుకుంది కానీ అని అంటారు. అలా ఎప్పుడు చేయకండి. తక్కువలో అవుతుందండి, నేను తక్కువలో చేసుకుంటానండి అని చెప్పి చెప్పుకోండి. ఈ వీడియో చేసింది మీ నేను ఎలా చేస్తున్నానో చెప్పడానికి, అలాగే కొంచెం నాలా చేయమని నేను ఎవరిని అనండి. మీకు నచ్చినట్టు మీరు చెయ్యండి. కానీ డబ్బు అన్నది మనం ఎంత తక్కువ ఖర్చు పెట్టుకుంటే అంత మంచిది. నేను ఫస్ట్లో అలాగే ఖర్చు పెట్టేదాన్ని, అవసరం లేని వాటికి. ఇప్పటికీ కూడా ఖర్చు పెడతాను, కానీ అది నా వరకు మాత్రమే నేను ఖర్చు పెట్టుకుంటాను. వేరే వాళ్ళ గురించి అయితే కానీ నేను ఎప్పుడు ఖర్చు పెట్టనండి. ఈ వీడియో చూసి నన్ను అయితే కనుక తిట్టుకోకండి, ఇది నాది థర్డ్ వీడియో అనుకుంటా. నా వాయిస్ సరిగ్గా వినబడట్లేదు అని అంటున్నారని నేను మైక్ కూడా కొన్నాను. అసలు దీనికి రివ్యూ ఇద్దామని అనుకున్నాను, కానీ నాకు ఇంకా వరలక్ష్మి వ్రతం గురించి చెప్పాలని నేను అనుకున్నాను. అందుకే నేను ఇంకా ఈ వీడియో చేశానండి. నేను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి. నేను మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే కనుక కలుస్తానండి.